ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు ఒక హెల్తీ స్మూదీ చేయబోతున్నాను. సో ఇది తాగడం వల్ల ఏంటంటే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అండ్ స్కిన్ చాలా గ్లోయిగా అవుతుంది. కొలాజిన్ అనేది స్కిన్కి చాలా పెరిగి చాలా హెల్ప్ అవుతుంది అండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అండి. తర్వాత 8 క్యాషూ నట్స్, 5 వాల్నట్స్ అండి. తర్వాత 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 డేట్స్. మీరు ఎక్కువ కావాల్సితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత ఇప్పుడు మనము దీనికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవన్నీ సోక్ అయిపోతే వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సో ఒకసారి చక్కగా కలిపేసుకొని దీన్ని మనము మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేయాలండి. తర్వాత ఆల్మండ్స్ నేను సెపరేట్గా సోక్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ లేచేసరికి ఇది ఇలా అంతా కంప్లీట్గా సోక్ అయి ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని తర్వాత దీనికి నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పావు యాపిల్, తర్వాత హాఫ్ బనానా వేస్తున్నాను. సో ఇప్పుడు నేను చేసేది 2 గ్లాసెస్ కాబట్టి 2 గ్లాసెస్కి ఆ క్వాంటిటీ అనేది సరిపోతుంది. తర్వాత ఒక థిక్ పేస్ట్ లాగా ఇది అయ్యాక అప్పుడు మనం దీనికి వాటర్ అనేది యాడ్ చేయాలి, ముందుగా యాడ్ చేయకూడదండి. సో చూస్తున్నారు కదా, ఒక థిక్ పేస్ట్ లాగా అది అయింది. సో దీనికి ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పాలు. మిల్క్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో మీరు ఒకవేళ మిల్క్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకేముంది, మన స్మూదీ అనేది రెడీ అయిపోయింది. సో నేను గ్లాస్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు వావ్, మన హెల్తీ స్మూదీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తాగి ఎంజాయ్ చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిదండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కి సజెస్ట్ చేస్తాను కంపల్సరీ. So and thank you so much for watching my channel. Please do like, share and subscribe to my channel. Thank you. Bye.